భరణి నక్షత్రం. భరణి నక్షత్రం అనగానే యమధర్మరాజు మరి ఈ యొక్క నక్షత్రానికి అధిపతి. అదేవిధంగా ఇది శుక్రుని యొక్క నక్షత్రం. 27 నక్షత్రాలలో మనకు రెండవ నక్షత్రమైనటువంటి భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రంలో ఉండేటువంటి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అంటే చాలా అందంగా, అద్భుతంగా, ఎంతో లాయల్గా, ఎంతో స్మార్ట్గా ఉండేటువంటి వారు భరణి నక్షత్రం వారు. ఒక అధికారం, ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి భావన అధికంగా ఉంటుంది. భరణి నక్షత్రం అంటేనే భరించడం, మోయడం ఒకటే ఉదాహరణ. ఎందుకంటే ఎంతటి కష్టాన్నైనా, అదేవిధంగా ఎంతటి బరువునైనా మోసుకెళ్ళేటువంటి వారు ఈ భరణి నక్షత్రం వారు. అంటే మోసుకెళ్ళడము అంటే లైక్ అదని కాదు, ఎమోషన్స్ లైక్. సో భరణి అంటేనే భరించడము, మోసుకెళ్ళడము అనేది అర్థం చేసుకోవాలి. ఇక మరొకటి ఏమిటి అంటే, ఎందుకంటే ఇక్కడ జీవితంలో బాధ్యతలు కావచ్చును, అదేవిధంగా కష్టాలు కావచ్చును, భరించేటువంటి శక్తి వీరికి అధికంగా ఉంటుంది భరణి నక్షత్రం వారికి. సో బలమైన మానసిక శక్తి భరణి నక్షత్రం వారికి, ధైర్యము, నిర్ణయం తీసుకునేటువంటి శక్తి, నిజాయితీ, న్యాయం పట్ల గౌరవం. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ధర్మంగా ఈ భరణి నక్షత్రం వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ ధైర్యం ఎక్కువ అనుకున్నాం ఇందాక. అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, అతని గురించి ఇతను చాడీలు చెప్తూ ఉంటే న్యాయంగా ఇతనే వెళ్ళిపోతాడు. అంటే నేను నిజాయితీ పరుణ్ణి, సో అతను చెప్పే విషయాలు ఒకవేళ మీరు నమ్మితే నమ్మచ్చును అని చెప్పి న్యాయంగా భరణి నక్షత్రం వ్యక్తే పక్కకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. సో సీక్రెట్స్ దాచగల సామర్థ్యం కావచ్చును, నిజాయితీ, న్యాయం పట్ల గౌరవం అని చెప్పి అనుకున్నాం. అదేవిధంగా భరణి నక్షత్రం వారు ఇంకా చాలా సాహసవంతులు, అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. కష్టాల్లో కూడా నిలబడేటువంటి శక్తి ఉంటుంది. ఫ్యామిలీ కోసం త్యాగం చేస్తారు ఈ భరణి నక్షత్రం వారు. అదేవిధంగా కళ, సంగీతం, సినిమా, ఫ్యాషన్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. న్యాయం కోసం పోరాడేటువంటి స్వభావము. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. సీతయ్య ఎవరి మాట వినరు అన్నట్టుగా. సో వీరికి స్ట్రాంగ్ పర్సనాలిటీ అనేది పెద్ద ప్లస్. కొన్ని నెగిటివ్ లక్షణాలు కూడా వీరికి ఉన్నవి. అవి ఏమిటంటే కోపం త్వరగా రావడం కావచ్చును, మాట మార్చరు, అదేవిధంగా జీవితంలో ఎక్కువ ఒత్తిడి అనుభవిస్తారు. అప్పుడప్పుడు కొంత డెసిషన్స్ అనేటువంటివి కొంచెం తప్పుగా తీసుకోవడాలు, మూర్ఖంగా ఉండడాలు, నాదే కరెక్ట్ అని చెప్పి వాదించడాలు, సీక్రెట్గా బాధపడడం, ఎవరిపై నమ్మకం పెట్టుకోవడానికి, ఒకరిపై నమ్మకం ఏర్పడడానికి కొంత టైం పడుతుంది వీరికి. అదేవిధంగా మరి కెరీర్ అనుకుంటే శుక్రుడు ఉన్నాడు కనుక శుక్రుని వల్ల మంచి క్రియేటివ్ ఫీల్డ్, యానిమేషన్ కావచ్చును, సినిమా రంగం బాగా కలిసి వస్తుంది. బిజినెస్, స్వయం ఉపాధి, ఫ్యాషన్, బ్యూటీ, సినిమా, పోలీసు, డిఫెన్సు, లా, మెడికల్ రిలేటెడ్, రియల్ ఎస్టేటు, ట్రేడింగ్, మార్కెటింగు, ఇవి బాగా కలిసి వస్తాయి. ఇక ఇంకోటి ఏమిటి అంటే ప్రేమలో కూడా వీళ్ళు చాలా లాయల్గా ఉంటారు. ఒకరిని ప్రేమిస్తే పూర్తిగా అంకిత భావంగా ఉంటారు. కానీ అహంకారం వల్ల గొడవలు వచ్చే పరిస్థితి ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ స్ట్రాంగ్గా ఉండాలి వీరికి. వివాహం తర్వాత జీవితం స్థిరంగా వీరి జీవితం మారుతుంది. ఒక కొడుకు కానీ కూతురు కానీ పుట్టిన తర్వాత వీరి లైఫ్ టైం మొత్తం మారుతుంది. జీవితంలో వీరికి 28 నుండి 32 తర్వాత అదృష్టం అనేది పెరుగుతుంది. 36 తర్వాత స్థిరమైనటువంటి స్థానం వీరికి లభిస్తుంది. అదేవిధంగా పాపపుణ్యాలు బాగా పనిచేస్తాయి. మంచి పని చేస్తే పెద్ద ఫలితం, చెడు చేస్తే వెంటనే ఫలితం అనేటువంటిది ఉంటుంది వీరికి, ఈ భరణి నక్షత్రం వారికి. అదేవిధంగా కర్మ ఫలితం త్వరగా కనిపిస్తుంది భరణి నక్షత్రం వారికి. ఇక మరి ఇట్టి భరణి నక్షత్రం వారికి ఈ యొక్క 2026 మరి యొక్క గురువు మార్పు వల్ల కొంత మేర ఉద్యోగానికి సంబంధించినటువంటి స్ట్రెస్ కావచ్చును, పనిచేసే చోట కొంత స్ట్రెస్ ఉండడము, ఉద్యోగం చేంజ్ అవ్వాలి అనేటువంటి ఆలోచన కావచ్చును, లేదా మనపై పుకార్లు పుట్టించడం కావచ్చును, మనపై ఎవరో ఒకరు కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి అంటే లేనిపోని విషయాలు మనపై చెడుగా చిత్రీకరించి చెప్పడం కావచ్చును,
అధికంగా ఖర్చు పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కొంత జాబ్ రిలేటెడు, డబ్బు రిలేటెడు, వివాహానికి సంబంధించింది, ఆస్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొంత మిమ్మల్ని కలతపెట్టే పరిస్థితి ఉంటుంది. థైరాయిడ్, హార్మోను, వెయిట్ రిలేటెడు, అదేవిధంగా నిద్రకు సంబంధించి, ఈఎన్టీ సంబంధించి, గొంతు, చెవి, ముక్కుకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటవి. అదేవిధంగా స్ట్రెస్ కొంత తగ్గుతుంది. ఈ యొక్క గురువు వల్ల కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, ఫ్యామిలీ సపోర్టు పెరుగుతూ ఉంది. అదేవిధంగా కుటుంబంలో కొంత ఏదో ఒక గుడ్ న్యూస్ మాత్రం వినబోతున్నారు. సో వివాహానికి సంబంధించి ఎలాంటి స్టెప్ తీసుకోకుండా ఉంటేనే మంచిదని అనిపిస్తూ ఉన్నది. ఆదాయం పెరిగే పరిస్థితి కూడా ఉన్నది కొంతమేర. పాత అప్పులు తగ్గుతున్నాయి. ఇల్లు, ఫ్లాట్ లేదా కారు కొనాలి అనేటువంటి మీ ఆలోచనలు స్థిరంగా ముందుకు వెళ్ళబోతున్నవి. సో అదేవిధంగా ఎవరైతే ఉద్యోగం మారాలి అని అనుకునేటువంటి వారు 1-2 సార్లు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళితేనే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా అవసరము. మీకుండే లగ్నము, నడిచే దశ, అంతర్దశలు ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా చూసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది. తప్పకుండా వన్స్ నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. ఆల్ ద బెస్ట్.